అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ సాయిరామ్, చిన్నపిల్లల డాక్టర్‌ని. ఈ మధ్య వార్తల్లో మీరు గమనించే ఉండుంటారు. కేరళలో ఒక ముగ్గురు పిల్లలు బ్రెయిన్ ఈటింగ్ అమీబా వల్ల చనిపోయారని. అసలు ఆ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేదేంటో ఈరోజు మనం చర్చిద్దామండి. ఎక్కడైనా సరే నీళ్లు నిల్వ ఉంటున్నాయి. అది బావిల్లో గావచ్చు, గుంటల్లో గావచ్చు, ఎక్కడైనా నీళ్లు నిల్వ ఉంటున్నాయి అంటే అక్కడ కొన్ని ఫ్రీ లివింగ్ అమీబాలు బతుకుతూ ఉంటాయండి. వాటిల్లో మనకు ప్రధానంగా జబ్బులు కలగజేసే ఒక 3 గురించి చెప్తా. దాంట్లో అతి భయంకరమైనది నెగ్లేరియా ఫౌలోరి, ఇంకొకటి బాలముతియా, చివరిగా అకాంతమీబా. దానిలో కూడా బ్రెయిన్ ఈటింగ్ అమీబాని స్పెషల్‌గా నెగ్లేరియా ఫౌలోరి అన్నామండి. ఎందుకంటే అది ఒకసారి మన శరీరంలోకొచ్చిన తర్వాత చాలా తొందరగా మన మెదడుని తినడం మొదలుపెడుతూ ఉంటుంది కాబట్టి. అవి అసలు మన శరీరంలోకి ఎలా వస్తాయో చూద్దాం మొదటగా. ఎప్పుడైనా మనం నిల్వ ఉన్న కలుషితమైన నీళ్ళల్లో మనం స్విమ్మింగ్ అంటే ఈత కొట్టడానికి వెళ్ళామనుకోండి. ఈవెన్ స్విమ్మింగ్ పూల్‌లో కూడా వాళ్ళు క్లోరినేషన్ సరిగ్గా చేయట్లేదు. చాలా డర్టీగా నీళ్లు ఉన్నాయి అనుకోండి. అప్పుడు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలుంటాయి. అదే కాకుండా ఊర్లల్లో ఉన్న పిల్లలు ఎక్కువ శాతం మంది బావిల్లోకి, కాలవల్లోకి, గుంటల్లోకి మునగడానికి వెళ్తూ ఉంటారండి. స్విమ్మింగ్‌కి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ఈ ఇన్ఫెక్షన్ వచ్చే శాతం చాలా ఎక్కువుంటది. ఈవెన్ మొన్న జరిగిన కేరళలో కూడా అదే జరిగింది. ఆ పిల్లలు అక్కడున్న పాండ్స్‌లో మునగడానికి వెళ్లారు. అక్కడి నుంచి వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఎప్పుడైతే మనం డైవ్ చేస్తామో, స్విమ్ చేస్తామో, నీటిలో మునుగుతామో, ఆ నీళ్లు మన ముక్కుకు తగులుతాయండి. మన ముక్కులో ఒక నరం ఉంటదండి. దాన్ని ఆల్ఫాక్టరీ నరం అన్నాం. అది మామూలుగా దాని పనితనం ఏంటి, మన వాసన చూడ్డానికి అది ఉపయోగపడుతూ ఉంటది. ఈ నీళ్ళల్లో ఉన్న అమీబాలు ఎప్పుడైతే ఆ ఆల్ఫాక్టరీ నరానికి తగిలాయో, అక్కడి నుంచి ఆ అమీబాలనేవి పాక్కుంటూ లోపలికి వెళ్ళిపోతాయండి. మన మెదడు లోపలికి వెళ్ళిపోతాయి. మెదడులో ఎస్పెషల్లీ మన ఫ్రాంటల్ లోబ్స్‌కి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే అక్కడికి వెళ్తాయో, అక్కడ ఉన్న రక్తనాళాలని కానీ, బ్రెయిన్‌ని కానీ అవి తినడం మొదలుపెట్టేస్తాయండి. వాటి సంఖ్య చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. ఇలా మనం స్విమ్ చేసి మనకు బ్రెయిన్ లోపలికి అది చేరడానికి కనీసం ఒక 5 రోజుల నుంచి 10 రోజుల వరకు గూడా టైం పట్టొచ్చు. అప్పటి వరకు పిల్లలు లక్షణంగా ఆడుకుంటూ నార్మల్‌గానే ఉంటారు. ఎప్పుడైతే పిల్లలకి ఇన్ఫెక్షన్ వచ్చిందో, పిల్లల్లో చాలా విచిత్రమైన లక్షణాలు కనిపిస్తాయండి. పిల్లలు ఎక్కువ జ్వరం వస్తూ ఉంటది. దాంతో పాటు ఎక్కువ తలనొప్పి, వాంతులు రావడము, లేదా ఫిట్స్ రావడము, లేదా ఫిట్స్ అలా వచ్చి ఒకసారిగా వాళ్ళు మైకం లేకుండా పడిపోవడం, కోమాలోకెళ్ళిపోవడం కూడా చూస్తూ ఉంటాం. చెప్పాలంటే ఇలాంటి ఇన్ఫెక్షన్‌లు చాలా రేర్‌గా వస్తుంటాయి కాబట్టి హాస్పిటల్‌కి తీసుకువెళ్ళినా మొదటగా ఇలాంటి లక్షణాలన్నీ బాక్టీరియా వల్ల వస్తుంటాయి కాబట్టి దానికి సంబంధించిన మందులు ఇస్తూ ఉంటారు. అందుకని పిల్లల్లో ఎప్పుడైనా సరే హై గ్రేడ్ జ్వరం వస్తూ ఉంది, తలనొప్పి చెప్తూ ఉన్నారు, దాంతో పాటు ఫిట్స్ ఏమన్నా వస్తున్నాయంటే ఖచ్చితంగా హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోవాలి. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే, ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళలో ఒక 100 మందికి డిసీజ్ వచ్చిందనుకోండి, దాంట్లో కనీసం 90 కంటే ఎక్కువ శాతం మంది చనిపోతూ ఉన్నారు. దీని మోర్టాలిటీ రేట్ చాలా ఎక్కువగా ఉంది. అందుకని ఎంత తొందరగా లక్షణాలు తెలుస్తాయో, ఎంత తొందరగా మనం హాస్పిటల్‌కి వెళ్ళామనుకోండి, అంత రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అసలు ఈ ఇన్ఫెక్షన్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. ఎప్పుడైనా మీ పిల్లల్ని స్విమ్మింగ్ పూల్‌కి పంపిస్తున్నా సరే, వాళ్ళు సరిగా క్లోరినేషన్ ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారా లేదా? వాళ్ళ నీళ్లు శుభ్రంగా ఉన్నాయా లేదా? ఫ్రీక్వెంట్‌గా వాళ్ళు వాటర్ చేంజ్ చేస్తున్నారా లేదా? అని కన్ఫర్మ్ చేసుకొని దాని తర్వాత స్విమ్ చేయండి. ఇంకా ఆహ్, ఊర్లల్లో ఉండేవాళ్ళండి. ఎస్పెషల్లీ ఎండాకాలం సెలవుల్లో అందరూ స్విమ్మింగ్‌కి వెళ్ళేవాళ్ళే. కానీ ఎలాంటివి చేసుకోవాలి అంటే బావిలు, గుంటలు అలాంటివి చేసుకోకుండా పారుతూ ఉన్నవి లైక్ కాలువలు లాంటివి కూడా చేసుకోవచ్చు. వాటిల్లో స్విమ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా లోపలికి తల కూడా ముంచేస్తూ ఉన్నాము అంటే ముక్కు మూసుకొని మునగడం అలవాటు చేసుకోండి. ఎప్పుడైతే ముక్కులోకి నీళ్లు పోతాయో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. చివరగా నేను చెప్పొచ్చేదేంటంటే, ఈ నెగ్లేరియా ఫౌలోరి అండ్ బాలముతియా, అకాంతమీబా ఈ అమీబాల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ చాలా భయంకరంగా ఉంటుంది. దయచేసి చాలా మురికిగా ఉన్న వాటరు, ఎక్కువ నిల్వ ఉన్న వాటర్‌లో మునగడం మాత్రం అవాయిడ్ చేసుకోండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చుతున్నాయి, ఉపయోగపడుతున్నాయని నేను అనుకుంటున్నాను. అలా అయితే నా వీడియోస్ లైక్ చేయండి, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్యామిలీతోనూ, ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేసుకోండి. థాంక్ యూ.